నమస్తే వైటీవీ నేను యశ్వంత్ ప్రెగడ జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024లో ఈ రోజు 175కి 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో 300 సర్వే సంస్థలు, అందులో 250 సర్వే సంస్థలు కూటమికి ఘన విజయాన్ని అందజేశాయి. 250 సర్వే సంస్థలు కూటమి వైపు ఉన్నాయంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో అంటే దీనికి మనం పూర్తిగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎన్నికలు ఎంత ప్రశాంతంగా ముగిసినందుకు ఎలక్షన్ కమిషన్కి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి వైటీవీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రముఖ సర్వే సంస్థలు వచ్చేసి చాణక్య సర్వే వాళ్ళు వచ్చేసండి ఎన్డీఏకి 114 నుంచి 125 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 39 నుంచి 49 సీట్లు, కాంగ్రెస్కి 0 సీట్లు ఇవ్వడం జరిగింది. చేసి పోయినర్ ఏపీ అసెంబ్లీ సీట్స్ ఎన్డీఏ 144 సీట్లు అండి, వైఎస్ఆర్సీపీకి 31, కాంగ్రెస్కి 0. పీపుల్ పల్స్ ఏపీ అసెంబ్లీ సీట్స్ ఎన్డీఏకి 111 నుంచి 135 సీట్లు ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 మధ్య ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్కి యథావిధిగా 0. కేకే సర్వే గత 10 సంవత్సరాలుగా మంచి ప్రెడిక్ట్స్తో వస్తుంది. కేకే సర్వే ఏపీ అసెంబ్లీ సీట్స్ కేకే సర్వే నుంచి ఎన్డీఏకి ఏకంగా 161 సీట్లను అయితే ఇచ్చిందండి, వైఎస్ఆర్సీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే, కాంగ్రెస్కి 0. పల్స్ సర్వే ఎన్డీఏకి 120 నుంచి 129 సీట్లు ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 54 సీట్లు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్కి 0 సీట్లు ఇవ్వడం జరిగింది. రైస్ సర్వే సంస్థ ఎన్డీఏకు 113 నుంచి 122 గాను, వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 సీట్లు, కాంగ్రెస్కి 1 సీట్. శాన్ ఏపీ అసెంబ్లీ సీట్స్ శాన్ వచ్చేసి 127 ఇచ్చిందండి కూటమికి, వైఎస్ఆర్సీపీకి 48 ఇచ్చింది, కాంగ్రెస్కి 0. శాన్ ఏపీ అసెంబ్లీ సీట్స్ శాన్ వచ్చేసి 127 ఇచ్చిందండి కూటమికి, వైఎస్ఆర్సీపీకి 48 ఇచ్చింది, కాంగ్రెస్కి 0. ఎందుకంటే ఈ 1 సీట్ నుంచి 0 సీట్లు ఇవ్వడం జరిగింది అంటే కాంగ్రెస్లో కడపలో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే సీట్ గెలవబోతున్నారు కాంగ్రెస్. అండ్ ఈ వైటీవీ సర్వేలో తెలిసింది ఏంటంటే కూటమి 87 సీట్లకు గాను, జనసేన 16 సీట్లు, బీజేపీ 3 సీట్లు కైవసం చేసుకుంది. దీని ప్రకారం మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వైటీవీ సర్వే చెప్తుంది. సో గైస్, ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ యశ్వంత్ ప్రెగడ. థ్యాంక్ యూ.